Prashant from Delhi ఢిల్లీ asks, నుండి ప్రశాంత్ ఏమడుగుతున్నారంటే, Namaskaram Sadhguru. నమస్కారం సద్గురు, Shiva has many forms. శివుడికి ఎన్నో Which రూపాలు form ఉన్నాయి is అని most అంటారు. relevant for a seeker on ఒక Mahashivratri? ఆధ్యాత్మిక వ్యక్తికి మహాశివరాత్రి నాడు శివుడిలోని ఏ పార్శ్వం ముఖ్యమైనదని మీరు అంటారు? What you're seeking, మీరు ఆకాంక్షించేది ఏదైతే ఇది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. seeking enhancement, మీరు కనుక మీ జీవితంలో the spiritual ఎదుగుదల dimension within you. కోరుకుంటున్నట్లయితే మీలోని ఆధ్యాత్మిక అంశం యోగేశ్వరుడు. If you want to get a lottery, మీరు there are other forms. ఒకవేళ లాటరీ తగలాలనుకోండి, దానికి వేరే రూపాలు. Lottery won't ఇంకా make a difference. లాటరీ కన్నా Hello? As a ప్రత్యేకించి నాకు ఏ రూపమైనా నాకేమీ తేడా లేదు. compared to, మనము let's say, ఒక తరం వారిగా grandfather or great grandmother, ఒకవేళ మీ ముత్తాత గారు కానీ మీ ముత్తవ్వ గారు కానీ ఉన్నారంటే వాళ్ళతో మీ జీవితాలు పోల్చి చూస్తే your home, మీకు లాటరీ తగిలినట్టేనా? what you మీ wear, బట్టలు, మీ ఇళ్ళు, మీరేం వేసుకుంటారో, you hit a lottery మీకు compared to 3 generations. మీకు ఏమున్నాయి doesn't make ఇవన్నీ any చూస్తే మీకు లాటరీ తగిలినట్టేనా కాదా? So, if you're seeking మీరు కనుక enhancement of who you are, మీరు ఎవరు అన్నదాన్ని ఒక జీవిగా మీరు దాన్ని పెంపొందించుకోవాలనుకుంటే, for enhancement మీరు of what you possess, మీ దగ్గర ఉన్నదాన్ని పెంచుకోవాలని చూడకుండా who you are, మీరు ఎవరు ఈ జీవాన్ని పెంపొందించుకోవాలనుకుంటే, Earlier, Sadhguru, ఆదియోగి you spoke about kshetra. Could you explain సద్గురు, how మీరు we could ఇదివరకు benefit క్షేత్ర గురించి మాట్లాడారు. దాని నుంచి మేము ఎలా లాభపడచ్చో మీరు చెప్తారా? kshetra? క్షేత్రం గురించి. the word kshetra means క్షేత్రం అంటే ఇది ఒక పవిత్రమైన స్థలం అని అర్థం. space become sacred. అయితే ఒక స్థలం పవిత్రం ఎలా అవుతుంది అంటే, Like, if you want to grow ఎలా అంటే మీరు ఒక పంట పండించాలనుకోండి, మీకు మట్టి కావాలి, that has the necessary juice, అందులో అవసరమైన the breath, రసం ఉండాలి, best అది possible food. చక్కగా ఆహారాన్ని పండించడానికి Similarly, లేదా for this body, పౌష్టికతను అందించడానికి. అదేవిధంగా ఈ శరీరానికి కూడా దీన్ని మంచి దేహంగా మార్చాలంటే దానికి ఒక విధమైన ఆహారం అవసరం. can't turn you మంచి శరీరం అంటే ఇలా ఉండడం, somebody కానీ మీరు మెడ కూడా తిప్పలేరు, అలా కాదు. sensitive. ఎవరో ఒకళ్ళని కొట్టగలుగుతారు, Not a good body. కానీ మీకు Came as a human సున్నితత్వం ఉండదు. అది కాదు మంచి శరీరం అంటే. the muscle of a bull, మీరు ఇక్కడ ఎద్దుకుండే లాంటి to have the sensitive కండరాలు ఉండడానికి కాదు, మనిషిగా వచ్చింది. మీరు మనిషిలో ఉండాల్సిన సున్నితత్వంతో ఉండడానికి మనిషిగా వచ్చింది. ఒక చక్కటి శరీరం అంటే ఏదైతే సున్నితంగా ఉంటుందో, ఏదైతే స్పందనలను గ్రహించగలుగుతుందో, అసలు ఏ కారణం లేకుండానే చెప్పలేని పారవస్యాలను అనుభూతి చెందుతుందో, అసలు ఈ అస్తిత్వాన్ని ఒక పారవస్యంగా అనుభూతి చెందుతుందో అలాంటి దేహం. Similarly, అదేవిధంగా for enhancement of the life that you are, ఇదే విధంగా మీ జీవాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. ఇది మీ శరీరం కాదు, మీ మనస్సు కాదు, things that మీ you దగ్గర possess, ఉన్న వస్తువులు కాదు, but the very life that you are. కానీ If this has to enhance ఏ itself, జీవమైతే మీరో you need అది nourishing atmosphere. మీరు దాన్ని Such an పెంపొందించుకోవాలనుకుంటే atmosphere is మీకు called kshetra. అలాంటి So it's taken ప్రదేశం ఒకటి కావాలి, nearly అలాంటి వాతావరణం కావాలి. 34 years. అలాంటి వాతావరణాన్ని క్షేత్రం అని అంటారు. Kshetra, దీన్ని నిర్మించడానికి దాదాపు 33-34 సంవత్సరాలు పట్టింది మాకు. మేము చాలా స్లో కోచ్లం. one kshetra, ఒక క్షేత్రం, 34 years now. ఒక సెంటర్ 34 సంవత్సరాలైంది. Now I am set ఇప్పుడు that in the next
నేను 8 to 10 years, వచ్చే 8-10 create సంవత్సరాల్లో 6 to 8 కనీసం kshetras. 6-8 క్షేత్రాలను చేయాలని అనుకుంటున్నాను. Put your hands, your heads and మీరందరూ your కనుక hearts into it. మీ చేతులు, మీ మనస్సులు, మీ మేధస్సు ఇందులో పెడితే ఇది జరుగుతుంది. Let's make it happen. ఇది మనం సాకారమయ్యేలా చేద్దాం. Sadhguru, Rini from Kashi సద్గురు, asks, నేను You, huh? కాశీ నుంచి my name రీని. is Sadhguru. शिव के भक्त की परीक्षा इतनी कठिन क्यों होती है? Oh, శివుడి భక్తులకు పరీక్ష ఇంత కఠినంగా ఎందుకుంటుంది? इतनी कड़ी कसौटी ఆయన ఎక్కడా ఉండరు. किस लिए? అసలు ఇంత Why కష్టపడడం are the trials ఎందుకు? of a devotee of Shiva so intense that they are left with nowhere to go? Why such a rigorous test? ఎందుకు ఇంత కఠినమైన పరీక్షలు పెడతాడు శివుడు ఆయన భక్తులకు అన్నది ప్రశ్న. these silly ideas have percolated into people's minds that God is ఇలాంటి testing you. సిల్లి ఆలోచనలు మనుషుల మెదళ్లలోకి పాకాయి, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని. If you're అదంతా ఏమీ లేదు, మీరు మూర్ఖులు అంతే. you're stupid. మీరు బాధపడుతుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మూర్ఖులు అని. Anyways, మీ చుట్టూరా జీవితం ఎన్నో విధాలుగా అల్లుకుంటుంది. ఒక్కొక్కసారి మీకు అది నచ్చుతుంది, ఒక్కోసారి మీకు నచ్చదు. బాధ అనేది మీరు సృష్టించుకుంటున్నదే. what happens around you? మీ చుట్టూ ఏం జరుగుతుందో అది ఎప్పుడు మీకు నచ్చినట్లు ఉండకపోవచ్చు, కానీ మీలో ఏం జరుగుతుందో అది మీది. Who can make you miserable? మిమ్మల్ని బాధపడేలా ఎవరు చేయగలరు? Who can make you miserable? మిమ్మల్ని బాధపడేలాగా ఎవరు చేయగలరు? ఎవ్వరూ లేదు. ఎవరు మిమ్మల్ని బాధపడేలా చేయగలరు? Blaming Shiva, ఇక మరి testing. ఎందుకు మీరు శివుణ్ణి ఎందుకు నిందిస్తున్నారు, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నామని? Shiva is ఆదియోగికి ఉన్న మూలం to convey to you ఏమిటంటే, ఈ మూల అంశం ఏమిటంటే, the source, ఈ మూలమైన విశేషం all your experiences, మీ అనుభూతులన్నింటికి joy and misery, ఆనందమైన, బాధైన, సంతోషమైన, దుఃఖమైన, ecstasy, మీకు విపరీతమైన బాధ అయినా లేదా పారవస్యమైన, sometimes it's hard, ఇవన్నీ మీరు చేసుకున్నవే. cool, మీ చుట్టూరా పరిస్థితులు ఒక్కోసారి వేడిగా ఉంటాయి, ఒక్కోసారి చల్లగా ఉంటాయి, ఒక్కోసారి ప్రజలు some nasty. మీతో బాగుంటారు, ఒక్కొక్కసారి వాళ్ళు చికాగ్గా ఉంటారు. A 6-year-old boy who's నేను మీకు ఒకటి చెప్పాలి. to read, ఒక 6 సంవత్సరాల పిల్లాడు అప్పుడే చదవడం నేర్చుకున్నాడు. అతను అతని తల్లితో కలిసి ఒక శ్మశానానికి వెళ్ళాడు. ఆ పిల్లాడి తల్లి ఒక శ్మశానం దగ్గరే కూర్చుంది. చూడండి, ఇది పెద్దవాళ్లతో ఉన్న ఇబ్బంది. వాళ్ళు ఒకదానితోనే ఉంటారు చనిపోయిన తర్వాత కూడా. reading అతనికేమో inscriptions. అన్నీ చూడాలనిపించింది. ఆ పిల్లాడు ప్రతి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం రాసుందో చదివి వచ్చాడు. ప్రతిదీ ఇతను అద్భుతమైన వాడు, ఇతను గొప్పవాడు, ఇలా అన్నీ ఉన్నాయి. అవన్నీ చదివిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. Where did they bury the terrible అమ్మ, మరి ఘోరమైన మనుషుల్ని ఎక్కడ పాతి పెడతారు అని అడిగాడు. guys in this ఎందుకంటే ఆ శ్మశానంలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వ్యక్తులే. horrible people? మరి ఇక ఘోరమైన మనుషుల్ని ఎక్కడ పాతి పెడతారు? So you need to అలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితానుభూతి మీరే సృష్టించుకుంటున్నారు. ఎవ్వరూ మిమ్మల్ని పరీక్షించడం లేదు. శివుడు ఇలా ఉన్నాడు పారవస్యంతో, zonked. పూర్తిగా మైమరుపులో. Exist. ఆయనకు అసలు మీరు ఉన్నారని కూడా తెలియదు. You should know మీకే తెలియాలి ఆయన ఉన్నాడు అని. I'm asking you, if you have a నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మీ ఇంట్లో ఒక చిన్న which are in the garden, తోట ఉందనుకోండి, మీకు అందులో ఉన్న చీమలన్నీ తెలుసా? know you లేదు. మరి ఇక ఆయనకు మీరెట్లా తెలుస్తారు? who I am. ఓ, అయితే ఆయనకి నేనెవరో తెలీదా అంటే, అవును, ఆయనకి మీరెవరో తెలీదు, కానీ ఆయన అనుగ్రహం Is every life, ప్రతి whether you're a జీవిని worm
పెంపొందిస్తుంది. or plant మీరు or bird, ఒక పురుగైనా, ఒక పక్షి అయినా, ఒక మనిషి అయినా, ఎవరైనా Deepak సరే. from Coimbatore asks, Sadhguru, కోయంబత్తూరు నుంచి దీపక్ ఏమడుగుతున్నారంటే, sitting here has ఇక్కడ been కూర్చొని an intoxicating ఆదియోగిని experience. చూడడం అనేది How can I have మమ్మల్ని Adiyogi మైమరుపుకి with గురి me చేస్తోంది. always? నాతో పాటు సదా ఆదియోగి ఉండాలంటే నేను ఏం చేయాలి? you just in ఇక్కడికి వచ్చేయండి అంతే. మీరు కోయంబత్తూరులోనే ఉన్నారు, వచ్చేసేయండి. not much distance to travel. పెద్ద దూరం ఏం ప్రయాణం చేయక్కర్లేదు. They're not happy with the answer. ఏంటి, మీకు సమాధానం నచ్చలేదా? Roman, all the way from Canada, asks, కెనడా నుంచి రోమన్ ఏమడుగుతున్నాడంటే, సద్గురు, ఎవరైనా మహాశివరాత్రి కేవలం Shiva still ఆటపాటల కోసమే being present? వచ్చినట్లయితే, అయినప్పటికీ శివుడు వాళ్ళు వచ్చినట్లు లెక్క పెట్టుకుంటాడా? ఆయన కూడా ఇక్కడ ఉన్నది కేవలం సంగీతం, నాట్యం, వీటి గురించే, ఆటపాటల గురించే. Nataraja, ఆయన నటరాజు, the lord of dance, నాట్యానికే అధిపతి ఆయన. also known to be a great musician,